అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టీచర్కైనా నేషనల్ టీచర్ కోడ్ ఒకటి ఉంటుంది. నేషనల్ వైడ్గా అది యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లో ఉండటం జరుగుతుంది. మన నేషనల్ టీచర్ కోడ్ లేదా ఏదైనా టీచర్ నేషనల్ కోడ్ లేదా మన మండలంలో లేదా మన పాఠశాలలో ఉన్న అందరి టీచర్ నేషనల్ కోడ్స్ ఏ విధంగా తెలుసుకోవాలనేది, అదేవిధంగా ఏ విధంగా ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని టైప్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు సొంతంగా బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవడం చెప్తున్నాను అన్నమాట. లేదంటే డైరెక్ట్గా మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని వస్తుంది. ఫస్ట్ లింకు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. మరి ఇక్కడ యూజర్ నేమ్ ఈ లాగిన్ పేజీలోకి ఎంటర్ కాగానే ఏ టీచరు నేషనల్ కోడ్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ టీచర్ సంబంధించినటువంటి పాఠశాల యూడేస్ కోడ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ దగ్గర యూడేస్ కోడ్ ఇవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మనం లాగిన్ అవగానే ఇక్కడ ఫస్ట్ టీచింగ్ నేషనల్ కోడ్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ టీచర్ సంబంధించినటువంటి పాఠశాల యూడేస్ కోడ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ దగ్గర యూడేస్ కోడ్ ఇవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మనం లాగిన్ అవగానే ఇక్కడ ఫస్ట్ టీచింగ్ నాన్ టీచింగ్ DCF2 ఫీల్డ్ డేటా అని ఉంటుంది. ఇక్కడ గో అనే ఆప్షన్ కదా, గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2-3 రకాలుగా మన నేషనల్ టీచర్ కోడ్ వెరిఫై చేసుకొని మనకి ఇక్కడ 2-3 రకాలుగా మన నేషనల్ టీచర్ కోడ్ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ స్టాఫ్ గ్లోబల్ చర్చ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకొని స్టాఫ్ నేమ్ కనీసం 3 లెటర్స్ వచ్చేటట్టుగా టైప్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ టీచర్ సంబంధించినటువంటి నేషనల్ కోడ్, నేము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్, మొబైల్, యూడేస్ కోడ్, స్కూల్ నేమ్, స్టేటస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంతకన్నా సింపుల్గా కనుక్కోవాలంటే మనకి ఇక్కడ గో మీద క్లిక్ చేసాం కదా, గో మీద క్లిక్ చేసిన తర్వాత టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ ఉంది కదా, దానికి ఎదురుగా టోటల్ అని చెప్పి
నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో బ్లూ కలర్లో హైలైట్ అయి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న వర్క్ చేస్తున్న అందరి టీచర్స్ డీటెయిల్స్ మనకి ఓపెన్ అవడం జరుగుతుంది. ఓపెన్ అయినప్పుడు బేసిక్ డీటెయిల్స్ కింద మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లో నేషన్ కోడ్, ఆ టీచర్ యొక్క నేషన్ కోడ్ కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి యొక్క నేమ్ కూడా కనిపిస్తుంది. దాన్ని మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. అందరిది ఒకేసారి మనకు తెలియాలనుకుంటే ఆ రైట్ సైడ్ పైవైపు ఉన్నటువంటి డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి. అంటే ఆ రైట్ సైడ్ పైవైపు ఉన్నటువంటి డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్లో అందరి డీటెయిల్స్ డౌన్లోడ్ అవుతాయి. దాంట్లోనే నేషనల్ టీచర్ కోడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఏ టీచర్ యొక్క నేషనల్ టీచర్ కోడ్ అయినా సరే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దీన్ని అనేక రకాలుగా భవిష్యత్తులో చాలా ఉపయోగించుకోవచ్చు. మనకి ప్రతిదీ ఒకటి నేషనల్ టీచర్ కోడ్తో లింక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 2025లో ఏపీలో ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ జరుగుతాయి. కాబట్టి దానిలో ఒక కాలంలో ఈ నేషనల్ టీచర్ కోడ్ అడుగున్నారు. దాన్ని ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఈ విధంగా మనకి ఈ నేషనల్ టీచర్ కోడ్ ఎంటర్ చేయడంలో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Pathotech ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.